రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, గుడ్ ఈవినింగ్. అంటే శాసనసభ సమావేశాలు చివరి దశకు అంటే ఇవాళ ముగుస్తున్నాయి అనే క్రమంలో మార్ఫింగ్ వీడియోలు, తర్వాత అసెంబ్లీలో వాడుతున్న సభ్యుల పదజాలం పట్ల ఎంటైర్ సభ కూడా చాలా విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఇవాళ ఉదయం స్పీకర్ అధ్యక్షతన చాలా అంశాలు ఇవాళ చర్చకొచ్చాయి. స్పీకర్ విచారం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియోలు, అదేవిధంగా కొంతమంది సభ్యులు ఏకంగా అసెంబ్లీలో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడానికి కూడా స్పీకర్ తప్పట్టినారు. అదేవిధంగా సీనియర్ సభ్యులు, మంత్రులు కూడా తప్పట్టినారు. సో ఓవరాల్గా ఇవాళ జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సీతక్క, ఆమె మహిళా ఆదివాసీ గిరిజన బిడ్డ, ఆమె వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్న మొన్న చక్కర్లు కొడుతున్నాయి. వాటి వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనేది చాలా ప్రధానమైన నిర్దిష్టమైన ఆధారాలతో కాంగ్రెస్ సంబంధించిన వెంకట్ నాయక్ ఓయూ స్టూడెంట్ తను సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పీకర్ను అగౌరవపరిచేలా కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి వెనకాల బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు సంబంధించిన ఫాలోవర్స్ ఉన్నారని కూడా నిర్దిష్టమైన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు అందినాయి. అంటే ఒకే రోజు స్పీకర్ మీద, అదేవిధంగా సీతక్క మీద, మంత్రి సీతక్క మీద ఇలా సోషల్ మీడియాలో ఒక మార్ఫింగ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని ఎంటైర్ శాసనసభ అంతా కూడా ఇవాళ తప్పుపట్టింది. ఇవాళ ఉదయం అంతా కూడా శాసనసభలో ఇదే చర్చ జరిగింది. అంటే నిన్న మొన్న మంత్రి సీతక్క కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీలో మీరు ఫోటోలు తీస్తున్నారు, మీరు వీడియోలు తీస్తున్నారు అంటే సభా సంప్రదాయాలకు భిన్నంగా సభ యొక్క పరువు తీసేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని సీతక్క ఓపెన్గా కామెంట్ చేసింది. అయినా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పదే ఫోటోలు తీయడం, పదే వీడియోలు తీయడం పట్ల ఇవాళ స్పీకర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇదే విషయం మీద పార్లమెంట్లో ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, అలా తీసుకున్నా పర్వాలేదని కూడా కేటీఆర్ అన్న కామెంట్కి సీనియర్ సభ్యుడైన మంత్రి ఉత్తమ్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ ఫోటోలు తీయరాదు, వీడియోలు తీయరాదు. అలా ఫోటోలు వీడియోలు తీసిన వ్యక్తులను జీవితాంతం సస్పెండ్ చేశారని కూడా కొన్ని ఉదాహరణలతో ఇవాళ మంత్రి ఉత్తమ్ రెడ్డి ఉటంకించారు. ఆ తర్వాత ఇవాళ కేవలం మార్ఫింగ్ వీడియోలు, తర్వాత సభ్యుల హోందాతనం సంబంధించిన అంశమే దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఆ తర్వాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, ఇటు స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు చేసింది, అటు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సో మొత్తంగా కూడా ఒక మహిళా మంత్రి మీద ఇలా ట్రోల్ చేయడాన్ని, అదేవిధంగా ఈ శాసనసభకు హెడ్గా ఉన్న స్పీకర్ మీద ఇలా ట్రోల్ చేయడాన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా కొంత సీరియస్గా పరికిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఎందుకు ఇలాంటి ట్రోల్ చేస్తున్నారన్న ప్రశ్నలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో మొత్తానికైతే ఇవాళ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం, అదేవిధంగా పోలీసులు కూడా చాలా సీరియస్గా విచారణ చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రూపులలో ఇవి షేర్ చేస్తున్నాయనే అంశం మీద విచారణ జరుగుతుంది. మరొక పక్క ఇవాళ ఉదయం అంతా కూడా ఇదే అంశం మీద చర్చ జరిగింది. సో కొంతమంది సభ్యుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. సో మొత్తానికైతే ఇవాళ శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ముగుస్తున్న ధర్మిల ఈ దఫా చర్చ జరగకపోయినప్పటికీ వచ్చే శాసనసభ సమావేశాల్లో మాత్రం ఈ మార్ఫింగ్ వీడియోల మీద, అదేవిధంగా శాసనసభలో సభ్యులు అనుసరిస్తున్న వ్యవహార శైలి మీద పెద్ద ఎత్తున చర్చకుండే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు సీతక్క మీద ట్రోల్, అదేవిధంగా స్పీకర్ మీద ట్రోల్ చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్పీకర్ కార్యాలయం అధికారికంగా ఫిర్యాదు చేసింది. మరొక పక్క కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి సీతక్క మీద ట్రోల్ అవుతున్న అంశం మీద వారు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు చాలా సీరియస్గా విచారణ చేపట్టారు. వారి మీద త్వరలో చర్యలుండే అవకాశం ఉందని చెబుతున్నారు. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.